లక్షల మంది ఉన్న లక్షణంగా సభ నిర్వహించుకునే గొప్పతనం మన ఖమ్మం జిల్లాది. అదిగో ఆనరబుల్ సీఎం గారు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. రైతులందరూ కలిసి ఆనందాన్ని వ్యక్తం చేసుకోండి. రైతు భరోసా నిధుల విడుదల. నీ చప్పట్లే మంగళవాద్యాలుగా మోగాలి. ప్రతి రైతు కుటుంబం అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత మొక్కజొన్న రైతులకు చెక్ ఇస్తారు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి సందేశం కోసం మనమంతా ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. ఇంకా గట్టిగా మిత్రులారా, ఖమ్మం సత్తా చూపియాలి. జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఇన్న ఈ ప్రజా ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా ప్రజా తీర్పుని ఇప్పించడం ద్వారా పాపాల బైరోడుని ఫామ్ హౌస్లో బంధించినాం. ఇక ఈ పశుపతికి విముక్తి లేదు. పాపాల బైరోడు ఫామ్ హౌస్లోనే బందీ అవుతాడని చెప్పిన మానాడు. ఇవాళ మీడియా మిత్రులారా రాసుకోండి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం వేదికగా లక్షలాది మంది ఖమ్మం బిడ్డల సాక్షిగా భవిష్యత్తు చరిత్రను, జరగబోయే కురుక్షేత్రాన్ని ఈ వేదిక నుంచే నేను చెప్పదలుచుకున్నా. కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు, కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు, ఒక్క క్షణము రెస్ట్ తీసుకోరు అని నేను మాట ఇస్తున్నా. మీడియా మిత్రులారా, ఈనాడు కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మమతా బెనర్జీ పార్టీని చీల్చడం, ఆ పార్టీని చీల్చడం, ఇతర పార్టీలను లొంగదీసుకోవడం, వాళ్ళు అనుకున్న సీట్లు పెంచాలన్న బిల్లును రాబోయే పార్లమెంటులో ఎట్లయినా సరే బెదిరించైనా అదిరించైనా లొంగ తీసుకొనైనా బిల్లు ఆమోదింప చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ పాపంలో వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోయే 2029లో జరగబోయే ఎన్నికలు, ఆనాటి జోస్యం ఎన్నికల 6 నెలల ముందు చెప్పిన, ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద
భద్రాచలం రాముడు మీద ఆన. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖరరావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తు పెట్టుకోండి. ఈ తారీఖు జూలై 10, 2026 నాడు మాట చెప్తున్నా. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరూ. ఒక్క క్షణం కూడా పెరగము, ఆలస్యం చేయము. ఎవరిని కూడా అన్యాయం జరగనీయం. తెలంగాణ ప్రజలకు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, విద్యార్థులకు ఈ సంక్షేమ ప్రభుత్వం, ఈ ప్రజా పాలన ఒక సుభిక్షమైన పరిపాలన అందిస్తుంది. రామరాజ్యాన్ని తీసుకొస్తుంది. ఆనాడు మీ అందరికీ తెలుసు, వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చంద్రశేఖరరావు అన్నాడు. ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటాం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడతామని చెప్పారు. ఇవాళ సన్న బియ్యమే కోట్లాది మంది ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అందుకే మిత్రులారా,